హలో గైస్ అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మనం మార్నింగ్ లేచినాం 5 గంటలకు. చాలా గొప్ప. ఎప్పుడు 8 గంటలకు లేచినాను, 5 గంటలకు లేచిన అంటే ఎందుకు లేచిన అంటే భక్షాలు ఆర్డర్ ఉన్నాయి. మా అమ్మ మార్నింగ్ లేపింది. కొంచెం పడుకొని మళ్ళీ లేద్దాం. గుడ్ నైట్. మళ్ళా కళ్ళు మూసి తెరిచేలోగా ఆరైంది. తొందరగా ప్రెస్ చేసుకొని షాప్ కాడికి వెళ్ళిపోదాం. 5 గంటలకు లేచిన అంటే మా అమ్మ 4 గంటలకు లేచి పిండి తడిపింది. భక్ష్యాలు మంచిగా రావాలని గంట ముందు, 1 గంట 2 గంటల ముందు తడపాలి. అట్లా నానినాక భక్ష్యాలు తయారు చేసాం. ఎలాగో లేట్ వస్తాడని చెప్పి మా అమ్మ ముందే షాప్ తెరిచేసింది. మనమైతే భక్ష్యాలు స్టార్ట్ చేస్తున్నాం. మనకు వచ్చిన ఆర్డర్ భక్ష్యాలు 400. అమ్మ నాకు డౌట్ అమ్మా, నైట్ ఒక 200 వేసి ఇప్పుడు ఒక 200 చేస్తే బాగుంటుందిగా, మనకు జర రిలీఫ్ ఉంటుందిగా. కానీ అట్లా చేస్తే మంచిగా ఉండదు, కస్టమర్ రారు. మనం టేస్ట్గా చేస్తే మంచిగా తింటారు, టేస్ట్గా మళ్ళీ మనకు ఆర్డర్ వస్తాయి. 400 భక్షాలు ఉన్నాయండి మాకు, కానీ చేయడానికి ఇబ్బంది ఏం కాదు. నాకు బాగానే తీసుకుంటా. మంది అంటారు చాలా మంది, నీకు అంత కష్టం అనిపించదా 400 భక్షాలు అనే అంటారు కానీ నేనేం చేసుకుంటా, ఇస్తేనే సరే కానీ మంచిగా ఫ్రెష్గా ఇస్తాను అని చెప్తా అందరికీ తక్కువనే చేస్తాను భక్షాలు. కానీ సర్దివి నైట్ చేసి ఉదయమే తీయను. సో అది గాయస్, ఎందుకంటే తిన్నవాళ్ళు సాటిస్ఫాక్షన్ ఉండరు కాబట్టి నైట్ ఏం చేయం, మార్నింగ్ ఫ్రెష్గా చేస్తాం. ఎంత ఇబ్బంది అయినా అట్లా మార్నింగే స్టార్ట్ చేస్తాం. ఇలా